ఏది తేకపోగా భూమికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు కోకొల్లలుగా మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఎవరి భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి. ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరి అయినటువంటి న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక విసిగిపోయి పెట్టుబడి పెట్టలేక కారు చౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్సు 100 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు. ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే. అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు. ఆ ఆస్తి మీద ప్రభుత్వం, బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు. అలాగ ఉండిపోయినాయి. అలాగలే లంక భూములు. లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనాధీనం అనేటువంటి భూములు ఆ ఖాతాలో అనాధీనం అని రాశారు అంతే. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి దాన్ని పండించుకుంటున్నాడు, వాళ్ళకి పట్టాలు ఇవ్వరు. ఇలాంటివేవి పేదవాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు మళ్ళీ మధ్యన జరగల. ఆ ముందు జరిగినటువంటి పేదవాళ్ళకు జరిగినటువంటి రెవెన్యూ సంస్కరణలో పేదల వైపు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే దాని తర్వాత ఎవరు ఏమి చేపట్టలే. 19లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే మేమందరం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మళ్ళీ పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణల్ని చేపట్టింది. ఆ చుక్కల భూముల్ని 2019 వరకు నుంచి 12 సంవత్సరాలు అంతకుముందు ఆ భూమిపైన ఉన్నటువంటి రైతులకి పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల ఆ బ్యాంకుల్లో ఆ ఆస్తిని బ్యాంకుల్లో కుదువబెట్టడానికి అవకాశం వచ్చింది, పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి మార్కెట్లో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి అవకాశం వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కొంతమందికి ఉపాధి లభించింది. ఈనాడు ప్రభుత్వం అందిస్తున్న సహాయం వాళ్ళకి అంతూ ఉంది. ఏమిటట ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అభ్యంతరం? నేను ముందే చెప్పాను, 52 నుంచి భూములు ఇచ్చినప్పుడు మొదటిసారి భూములు పంపిణీ బీదవాళ్ళకి చేసినప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించింది? భూమి ఇద్దామని ఇచ్చింది. అంటే సాగు చేసుకునే హక్కు, అమ్ముకునే హక్కు అన్నీ ఇచ్చింది, హోదా పెంచాలని. కానీ ఆవేళ అజ్ఞానం ఉండడం వలన, చైతన్యం లేకపోవడం వలన, సమాజంలో ఇతరుల పెత్తనం బాగా సాగుతున్న రోజుల్లో ఆ భూమి ఆ నిరుపేద నిలుపుకునే పరిస్థితి లేదు కనుక 54లో అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పారు. 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తెచ్చి అమ్మడానికి కొనడానికి వీల్లేదని పెట్టారు. కానీ ప్రభుత్వ ఆలోచన మాత్రం అన్ని హక్కులతో కలిపి వాడి హోదా పెంచాలన్నదే ఒరిజినల్ ఆలోచన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. 52 తర్వాత ఈవేళ అంటే 19లో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు మేమందరం భూమి పొందినటువంటి బీదవాళ్ళందరం పిల్లలను చదువుకునే అవకాశం వచ్చింది. ఈ 70-80 సంవత్సరాల్లో అనేక ఉపాధి మార్గాలు వచ్చాయి. దానికి పెట్టుబడి అవసరం పడుతుంది. మా దగ్గర ఉన్నటువంటి భూమి కేవలం వ్యవసాయం తప్ప ఇతర అవసరాలకు పనికిరావడం లేదు. మాకు అది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే అవసరమైన దగ్గర అమ్ముకుని ఆ పెట్టుబడిని మా పిల్లల యొక్క ఇతర ఉపాధి అవకాశాల కోసం పెట్టుబడి పెట్టే వీలు పడుతుందని చెప్పి కోరితే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దానికి పెద్ద ఎక్సర్సైజ్ చేసాం. తమిళనాడు వెళ్ళాం, స్టడీ చేసాం. కర్ణాటక వెళ్ళాం, స్టడీ చేసాం. అన్ని రాష్ట్రాల్లో కొంత భూములు ఇచ్చినటువంటివి క్రయ విక్రయాలు జరపడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఈ దృష్టిలో పెట్టుకొని దేశంలో ఈ 70 సంవత్సరాల్లో ఇతర ఉపాధి మార్గాలు కూడా వచ్చినందువలన ఈ పేద కుటుంబాలు అందులో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కనుక ఒక వ్యవసాయమే కాకుండా దీనికి కూడా ఉపయోగపడేటట్టుగా ఒక చట్టాన్ని నేనే అమెండ్ చేశాను. యాజ్ రెవెన్యూ మినిస్టర్ నేనే అమెండ్ చేసి ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేస్తే ఆ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేమిటంటే తప్పు. మీరు ఎందుకు ఆపేశారు? సంవత్సరంన్నర అయింది దాన్ని ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డికి తప్ప ఒక్క రెవెన్యూ సంస్కరణ బీద ప్రజలకు, సామాన్యమైన రైతులకు ఉపయోగపడే ఏ నిర్ణయం అయినా, ఏ చట్టమైనా మీ ప్రభుత్వం తేగలిసిందా?